నమస్కారం స్టార్ మహిళ 2600 ప్లస్ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు స్టార్ మహిళ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు నిజామాబాద్, పశ్చిమ గోదావరి, నల్గొండ అండ్ తూర్పు గోదావరి నుంచి పార్టిసిపెంట్స్ వచ్చారు. వెల్కమ్. మీ పరిచయాలు. హాయ్ సుమా. హాయ్, నా పేరు అస్మా. నేను పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వచ్చాను. నా హాబీస్ వచ్చేసి డాన్స్, రీడింగ్ బుక్స్, ప్లేయింగ్ గేమ్స్. అబ్బా, ఫాస్ట్ ఫార్వర్డ్ లో మాట్లాడుతూ ఉంటుంది అనుకుంటా. తులసి. హాయ్ సుమా. హాయ్. నా పేరు తులసి. నేను తూర్పు గోదావరి జిల్లా నుంచి వచ్చాను. టీచర్ కింద చేస్తున్నాను. ఏ టీచర్ కింద చేస్తున్నారు? ఎల్కేజీ. ఆహా, ఎల్కేజీ టీచర్ కింద చేస్తున్నారా? టీచర్ కింద చేస్తాను కదా సుమాకి డౌట్ వచ్చింది అనమాట. ఏ టీచర్ కింద చేస్తా? నాకేం డౌట్ రాలేదు, నేను చాలా జెన్యున్ గా అడిగా. ఏం కాదు సుమకు అలాంటి డౌట్లు ఏం రావు. రావు, నీకే వస్తాయి. ఏంటి వాళ్ళు తూగోవాళ్ళు పాగోవాళ్ళు ఇద్దరు వచ్చారు? నిన్ను చూద్దాం తెలంగాణ వచ్చాం. తెలంగాణ నుంచి వచ్చారా మీరు? ఓహో, వస్తున్నా ఒక్క నిమిషం. ఇంకేమైనా ఉందా చెప్పడానికి? అంతేనా? ప్రస్తుతానికి అంతే. ఓకే. మీరు? నేను నిహారిక, నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. నా హాబీస్ వచ్చేసి వంట చేయడం, డాన్స్ చేయడం. వంట చేస్తూ డాన్స్ చేయడం. నల్గొండ శ్రీదేవి. హాయ్ సుమక్క. హాయ్, నా పేరు శ్రీదేవి. నేను నల్గొండ నుండి వచ్చాను. నేను బీటెక్ 4th ఇయర్ చేస్తున్నాను. నా హాబీస్ వచ్చేసి సింగింగ్, డాన్సింగ్ అండ్ రీడింగ్ బుక్స్. సింగింగ్ కాబట్టి నేను మీకోసం ఒక పాట పాడతాను. ఏది పాడు? రాజీవ్ గారి కోసం మీరు ఎక్స్ప్రెషన్స్ ఇవ్వండి, నేను పాట పాడతాను. అలాగే ట్రై చేస్తా. ఈ వేళలో నీవు ఎక్స్ప్రెషన్ ఏం చేస్తూ ఉంటావు, అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను. నా గుండె నాడు జారిపోయింది, నీ నీడగా మారి నా వైపు రానంది. దూరాన ఉంటూనే ఏ మాయ చేసావు, ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు. సూపర్ ఇచ్చా సుమా ఎక్స్ప్రెషన్స్. ఇది ఇప్పుడు పాడుకునేటువంటి పాటకి ఎక్స్ప్రెషన్స్ అన్నమాట. అప్పట్లో అప్పుడు మళ్ళీ పాడు. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు, అనుకుంటూ ఉంటాను జాగ్రత్త సుమా, మొత్తం ప్రతి ఊడిపోతేమో. నిమిషము నేను. నా గుండె నాడు జారిపోయింది, నీ నీడగా మారి నా వైపు రానంది. దూరాన ఉంటూనే ఏ మాయ చేసావు. ఇలానే పడేశారా సుమా రాజీవ్ గారిని? ఇది అసలు లవ్ అంటే అసలు అప్పుడు ఇప్పుడు చూసావు కదా, నీకు కూడా ఉందిలే ఫ్యూచర్ లో. పాత 1000 నోటికి కొత్త 2000 నోటుకు ఉన్నంత తేడా ఉంది ఇక్కడ. అసలు పాత 1000 రూపాయల నోటికి కొత్త 2000 రూపాయల నోటికి తేడా అంట ఇది. అంతే కదా సుమా. ఓకే, హస్బెండ్స్ అనే టాపిక్ వచ్చింది కాబట్టి మనం ఊరికి వెళ్ళేటప్పుడు హస్బెండ్ కి మనం చెప్పాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటో నేను చెప్తున్నాను, అందరూ జాగ్రత్తగా వినండి. ఒక భార్య వాళ్ళ ఆయనకి ఫోన్ లో ఇన్ని మెసేజ్లు పెట్టేసి వెళ్ళిందంట. అందులో మెసేజ్ నెంబర్ 1, నేను ఊరికి బయలుదేరాను, 15 రోజులు మన రత్తాలు, అదే మన పని మనిషి కూడా ఇంటికి రాదు, మీరు ఫోన్ చేయక్కర్లేదు, వాళ్ళ అమ్మ వస్తుంది పని చేసి పెడుతుంది. అలాగే నేను ఆల్రెడీ ఆ వైఫై వాడికి ఫోన్ చేసేసి మీకు కనెక్షన్ 15 రోజుల పాటు కట్ చేసేసేమని చెప్పాను, మీరు హెచ్డి కేబుల్ వైర్ కోసం వెతకనక్కర్లేదు, హ్యాండ్ బ్యాగ్ లో వేసుకొని నేను బయలుదేరాను. జియో వాడతారు. ఏమీ వాడక్కర్లేదు మీరు, మీకు సిగ్నల్ రాకుండా ఉండేలాగా నేను చూశాను. అలాగే మీ మరదలకి మీరు ఫోన్ చేసి లేదా అర్ధరాత్రి వెళ్ళిపోయి
బిలేటెడ్ బర్త్డే విషెస్ అని మీరు చెప్పక్కర్లేదు. దాని బర్త్డే ఎప్పుడో ఎన్ని అయిపోయింది. చెప్పే బదులు మొబైల్ పైగా కూడా తీసుకెళ్ళిపోతున్నారు మరిది గారేమో కరాటే కూడా నేర్చుకుంటున్నారు. జాగ్రత్తగా ఉండండి. మీరు చాలా హెల్తీగా ఉన్నారు. అస్తమానం వెళ్లి ఆ లేడీ డాక్టర్ ను చూడాల్సిన అవసరం లేదు. మీ కోతి మూకని పోగు చేయకండి. మొన్ననే ఊరు నుంచి వచ్చిన తర్వాత ఆ సోఫాలో పడినటువంటి సిగరెట్ యాష్ తుడవడానికి నాకు 15 రోజులు పట్టింది. పైగా చాలా పిజ్జా బిల్లులు కూడా దొరికాయి. ఏంటి సంగతి? పక్కింటి వాళ్ళని పొద్దున్నే లేపి పాలొచ్చిందా పేపర్ వచ్చిందా అని అడగక్కర్లేదు, వాళ్ళు చూసుకుంటారు. బీరువా తెరిచిన తర్వాత కుడి వైపు ఉండేవి మీ చెడ్డీలు, ఎడమ వైపు ఉండేవి పిల్లాడివి. గుర్తుందా లాస్ట్ టైం ఆఫీస్కి వెళ్ళేదో ఇబ్బందిగా ఉందన్నారు? అందుకే మొబైల్ ఫోన్ బాత్రూమ్ సోప్ బాక్స్ లో మర్చిపోయి 2 రోజులు మొబైల్ ఫోన్ ఏది అని వెతికారు. దాంతోనే వాళ్ళు రుద్దుకుంటున్నారు. ఈసారైనా గుర్తు పెట్టుకోండి. అదిగో కళ్ళజోడేమో ఫ్రిడ్జ్ లో పెట్టారు, జాగ్రత్త. మరీ అంత స్మార్ట్ గా ఆలోచించక్కర్లేదు. మన పక్క వీధిలో ఉండే సుశీల, జానకి, రత్తాలు అందరూ నాతో పాటు ఊరు బయలుదేరారు. సరే శరా మామూలే, నేను ఎప్పుడైనా తిరిగి వచ్చేటువంటి ప్రమాదం ఉంది, తస్మాత్ జాగ్రత్త. ఇది మనం ఊరు వెళ్ళేటప్పుడు మన ఆయనలకి చెప్పేసి వెళ్ళాల్సినటువంటి. ఇవన్నీ చెప్పే బదులు మొబైల్ కూడా తీసుకెళ్ళిపోతే పోద్దేమోగా. ఎందుకు? మొబైల్ ఉండి సిమ్ లేకుండా ఏం లాభం? సిమ్ పట్టుకెళ్ళిపోదాం, గేమ్ ఆడుకోవాలి టైం పాస్ అవడానికి. వేరే సిమ్ వేసుకుంటారా? సరే ఈసారి నుంచి మొబైల్ కూడా పట్టుకెళ్ళిపోదాం. ఓకే, ఇది ఓకే. సో ఇప్పుడు మనం రౌండ్ మొదలెడదాం. 4 మహిళ 2600 ప్లస్ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళలో మన మొట్టమొదటి రౌండ్ జంబలకడి పంబ. తులసి రెడీయా? యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఆటో ఏ కలర్ లో ఉంటుంది? రెడ్. లారీలు దేనికోసం ఉపయోగిస్తారు? చేమలు తీసుకెళ్ళారు. చిటికెని వేటితో వేస్తారు? కాలుతో. మొదటి పానీపట్టు యుద్ధం ఎక్కడ జరిగింది? మా ఇంట్లో. జీవశాస్త్రంలో దేని గురించి ఉంటుంది? మా నాన్నగారి గురించి. నరకాసురుడిలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 4. రెండవ ప్రపంచ యుద్ధంలో ఎంతమంది చనిపోయారు? 2. సాంఘిక శాస్త్రంలో దేని గురించి ఉంటుంది? ఓకే. ఆటో ఎర్రగా ఉంటుంది. లారీలు చీమల్ని తీసుకెళ్ళడానికి ఉపయోగిస్తారు. చిటికలు కాళ్ళతో వేస్తారా? ఏదో ఒకసారి వేసి చూపించండి కాళ్ళతో. ఏమైనా చిటికేసావా అసలు? ఎడం చెప్తే వేసి అదే కాలిలో ఉప్పు. అప్పుడు అర్థం కాదు బయట అది బాగా వేస్తారండి. మొదటి పానీపట్టు యుద్ధం వీళ్ళ ఇంట్లోనే జరిగిందంట. ఎందుకు అంటే పానీ ఇవ్వలేదని, అంటే నీళ్లు. ఆ నీళ్ల గురించి గొడవ స్టార్ట్ అయింది. జీవశాస్త్రం వీళ్ళ నాన్నగారి గురించే ఉంటుందంట. జీవశాస్త్రంలో నరకాసురుడులో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 4. రెండవ ప్రపంచ యుద్ధంలో 2 చనిపోయారంట. వాళ్ళ పేర్లేంటి? మర్చిపోయినేమో సుమా. ఇంటికి వెళ్ళి ఒకసారి వెంగళప్ప, వెర్రి వెంగళప్ప. వాళ్ళిద్దరు చనిపోవాలేమో అనుకొని చనిపోయారంట. 7 రాంగ్ చెప్పావు, 70 పాయింట్లు. నువ్వేమైనా కావాలంటే నిన్ను అడగొచ్చు, టైం ఉన్న తర్వాత అడుగు. సరే. నీకు ఎవరైనా ప్రాణ స్నేహితులు ఉంటారా? అలాంటి వాళ్ళు ఎవరు లేరు. నీకు ఎవ్వరు లేరా? నువ్వే నా అయ్యో, ప్రాణ నీకు? స్నేహితురాలివి. చాలా మంది ఉన్నారు సుమా. ప్రాణ స్నేహితురాలు సుమా నిన్ను. నేనా? నువ్వునే. నేను ప్రాణం ఇస్తాననుకుంటుంది. నేను తీసే రకం అని తెలియదు. అందుకే అన్న Same కదా pinch. బిస్కెట్ ఇదిగో ఈమెకు ఉన్నారంట. ఉన్నారు. కానీ ఏ మాట కా మాట చెప్పుకోవాలి. ప్రాణ స్నేహితులు అనేవాళ్ళు తీసేవాళ్ళ ఇచ్చేవాళ్ళ? కన్నీళ్లు తుడవడానికైతే ఉంటారు కానీ తుడవడానికైతే ఎవ్వరు రాదు. అసలే చలికాలం, ఇంకా కొంచెం టైం ఉందంట. వాళ్ళకి కూడా వస్తుంది. జాగ్రత్తగా ఉండండి. యా, కానీ కన్నీళ్లు తుడవడానికి వస్తారు ఎవరైనా. అదే కావాలి అది సుమా. బాగా మెయిన్ అదే కదా. ఇంపార్టెంట్. చాలా. అదే కావాలి. శ్రీదేవి రెడీ? రెడీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. చెవులు ఎందుకుంటాయి? వినడానికి. బారసాలు ఎప్పుడు చేస్తారు? పెద్దగైనాక. నాగార్జున నాగ చైతన్యకి ఏమవుతాడు? తాత. భూచక్రాన్ని కాలిస్తే ఎలా తిరుగుతుంది? చిచ్చుబుడి లాగా. రాకెట్ పైకి వెళ్ళాలంటే ఏం చెయ్యాలి? కిరోసిన్ బాయ్. దీపాలు వేటి మధ్యలో ఉంటాయి? సముద్రం మధ్యలో. నల్ల బంగారం అని దేన్ని అంటారు? నల్ల నీళ్ళని. సతీ సావిత్రి ఎవరితో పోరాడి పతి ప్రాణాలు దక్కించుకుంది? నాతోటి. చెవులు వినడానికి ఉంటాయి, ఇది కరెక్ట్ ఆన్సర్. బారసాల బాగా పెద్ద అయ్యాక చేస్తారంట. నువ్వు ఎప్పుడైనా చేయించుకున్నావు సుమా? అని నాకు ఇంకా అవ్వలే బారసాల. ఎందుకలా? ఇప్పుడు నీకు అయిన తర్వాత చేసుకుందామని. ఇప్పుడు చేసేద్దామని ఓకే, చేయమా? మీ చేయండి. అందరు తెలియట్లేదు, సుమా ఇంకా పెద్దది అవ్వలేదు కదా. ఉయ్యాలా? మీరే ఉయ్యాలా? మీరే ఇలా చేతులు పెట్టండి, నేను పడుకుంటా. అలా అయితే వద్దు సుమా, అలా అయితే cancel. అలా అయితే పడుకోబెట్టా. బాగా అప్పుడు నేను తర్వాత బారసాల నేను చెయ్యి చేసుకుంటా. వదిలేస్తే ఆ, కింద నాకు బారసాల చెయ్యాలి. అయ్యో, I want బారసాల. పట్టేనమ్మా, పట్టేసి పట్టుకుందాం ఒకసారి గట్టిగా. ఉయ్యాలైనా జంపాలైనా పెద్దగా ఫీల్ అవుతున్నారా? బాలేదా? అయినా నాకు ఇప్పుడే బారసాల. బారసాలలో చేయాల్సినటువంటి అన్ని చేయండి. ఇది పెద్దగా అయిన తర్వాత చేసేటువంటి బారసాల. చిన్న పాప. ఇంకా చాలు. వటపుత్ర సాయి. పాప అడగట్లేదండి.
ఏడిపిద్దామా? ఇది పెద్దగా అయిన తర్వాత చేసేటువంటి బారసాల్లో పాపలు ఏడవరు, ఏడిపిస్తారు. అయితే అడవండి అందరూ. మమ్మల్ని ఏడిపించొద్దు. ఇంకేం చేస్తారు బారసాల్లో? ఆ గిఫ్ట్లు తీసుకొస్తారు. ఏవి? మేమే పెద్ద గిఫ్ట్ సుమా మీకు. తీసుకో సుమా, నీకంటే ఎక్కువ ఎవరు సుమా? పెద్దగా అయిన తర్వాత బారసాలు చేసుకుంటే ఇదే అడ్వాంటేజ్. వేరే వాళ్ళ నగలు మనం కొట్టేయచ్చు. పెడతాను సుమా నీకు. నువ్వేంటి చూస్తున్నావు? గాజులు ఇవ్వు. సుమాది గోల్డెన్ కదా కనుక్కో సుమా. ఇది కాదు. ఇది గోల్డ్ కాదా కనుక్కో ఒకసారి. గోల్డే. నువ్వేం తీసుకురాలేదా? వెళ్ళు వెళ్ళు. ఏవి తీసుకురాకుండా వచ్చేసారు. వెళ్ళండి వెళ్ళండి. పెద్దగా అయ్యాక బారసాల చేసుకుంటే మన గిఫ్ట్లు మనమే లాక్కోవచ్చు. ఆహా, బాగుంది కదా? చాలా బాగుంది సుమా. కరెక్ట్ గా సెట్ అయిపోయింది. చాలా బాగా ఫిక్స్ అయిపో. ఓకే, ఓకే సుమా. మర్చిపో. థ్యాంక్ యూ. మీ దగ్గర ఉండటం దాని అదృష్టం. నీకుందిలే, ఇంటికి వెళ్ళాక బిస్కెట్లు దురదృష్టం. వేస్తుంది సుమా. నాగార్జున నాగ చైతన్యకి తాత అవుతాడు. మనం సినిమాలోనా? కాదులే. ఓకే. భూచక్రాన్ని కాలిస్తే చిచ్చుబుడ్డిలాగా తిరుగుతుందంట. రాకెట్ పైకి వెళ్ళాలంటే కిరోసిన్ పోయాలా? దీపాలు వేటి మధ్యలో ఉంటాయి? సముద్రం మధ్యలో. నల్ల నీళ్ళని నల్ల బంగారం అంటారంట. చాలా మందికి అలాగే వస్తోంది నీళ్లు. సతీ సావిత్రి ఎవరితో పోరాడి పతి ప్రాణాలు దక్కించుకుంది? నాతోటే సుమా. దుష్టురాలా, ఎందుకు ఇవ్వలేదు పతి ప్రాణాలు? అంతగా ఎందుకు బతిమాలిచ్చుకున్నావు? నాకు ఇష్టం. అయినా వాళ్ళ పతితో నీకేంటి పని? ఎలాంటి వాడో తెలుసుకుందామని. ఎలాంటి వాడు? ఎలాంటి వాడు తెలుసుకోవడానికి వాళ్ళ పత్ని రమ్మని చెప్పాలా? 7 రాంగ్ చెప్పావు, 70 పాయింట్లు తీసుకో. నిహారిక, నువ్వు రెడీయా? రెడీ. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. తాగుబోతులు ఏం తాగి పడిపోతారు? వాటర్. కిచెన్ లో ఏం చేస్తారు? తినడం. నాజుగ్గా ఉండడం అంటే ఏంటి? లావుగా ఉండడం. యుద్ధ సామాగ్రిని దేంతో తయారు చేస్తారు? శుద్ధతో. 2 ఎంత? 5. అందంగా తయారవ్వాలంటే ఏం చేయాలి? బూర్ది రాసుకోవాలి. కోడి పుంజు తల మీద ఏముంటుంది? కిరీటం ఉంటుంది. గమ్ముతో ఏం చేయొచ్చు? ఆడుకోవచ్చు. కాంక్రీట్ జంగల్. టైం అప్. తాగుబోతులు వాటర్ తాగి పడిపోతుంటారా? పాపం. మందు దొరకట్లేదు, బ్యాన్ చేశారంట. కిచెన్ లో ఏం చేస్తారు? తింటాం. తింటాం, correct. తింటారు. కరెక్ట్ ఆన్సర్. నాజుగ్గా ఉండడం అంటే లావుగా ఉండడం. సుమా లాగా. యుద్ధ సామాగ్రి శుద్ధతో తయారు చేస్తారు. 2 5. అందంగా తయారవ్వాలంటే బూడిద రాసుకోవాలి. నువ్వేం ఆడుతున్నావు సుమా? నేను బూడిదే. నాకు కూడా అందుకే కొంచెం ఇవ్వవా? రాత్రి అందంగా పడుకునే ఉంది. ముందు బాగా బూడిద పూసుకొని నాకు పడుకుంటా. కూడా కాస్త ఇవ్వవా? పెట్టవా? అది నువ్వు వాడి బూడిది మాత్రమే కావాలి నాకు. ఎందుకంటే అందులో ఒక జీవిత సత్యం ఉంది. ఏంటి? రాత్రి పడుకునేటప్పుడు నేను ఒక్కసారి గుర్తు చేసుకుంటా, మనం ఇంత చేసినా అంతా బూడిదేనని. అలా అయితే మీకు ఒక మాట చెప్తాను, ఇలా రండి. ఏంటది? ఇలా రండి చెప్తాను. అలా అంటే ఇలా వెళ్ళండి. రండి. చెప్పు. రోజు సుమ బూడిద వాడుతుందని చెప్పింది కదా, అయితే సుమకు ఒక రోజు రాత్రి ఇప్పుడు కళ వచ్చిందంట. ఆ కళ ఏంటో తెలుసా? ఒక రోజు అర్ధరాత్రి లెగిసి కిటికీలో నుంచి రాజీవ్ గారిని నిద్ర లేపి, ఏమండి అక్కడి నుంచి నన్ను దయ్యం చూస్తుంది చూడండి అని అన్నారంట. అప్పుడు రాజీవ్ గారు లేచి ఏం చెప్పారు తెలుసా? అది అద్దమే బాబు, నువ్వు పడుకో అన్నారంట. దానికోసం మమ్మల్ని అందరినీ నిలబడ్డ వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టావా ఇక్కడ? అంటే కాలు నొప్పి పడుతుందని. నీకో సంగతి తెలుసా? తెలీదుగా. నేను ఎప్పుడైనా సరే మా గదిలో బెడ్రూమ్ కి ఎదురుగా అద్దం పెట్టుకోను. ఇంకెందుకు అద్దం? నువ్వు అద్దం ఉన్నా లేకపోతే నువ్వే కనిపిస్తాను ఈడ. జడుచుకుంటానని కదా, నేను చెప్పింది కూడా అదే కదా. ఫెంక్షుయి శాస్త్రం ప్రకారం మనం మన బెడ్రూముల్లో అద్దాలు పెట్టుకోకూడదంట. ఎదురుగా పొద్దున్న లేసాక ఇందుకే జడుచుకుంటామని. పదండి పదండి పదండి. కోడిపుంజు తల మీద కిరీటం ఉంటుంది. గమ్ముతో ఆడుకోవచ్చు. 7 రాంగు, 70 పాయింట్లు. ఏమిటో ఇవాళ టైము అందరికి 7 7 7 70 పాయింట్లు. 7 అన్నారు కదా సుమా. ఇదిగో నువ్వు 7 రాంగ్ చెప్తేనే ఇది నీకు ఇస్తా. అయితే నేను 8 చెప్తా, చెవిలో కూడా ఇచ్చేస్తావా వాటితో పాటు? తీసుకో. ఓకే, అయితే కాసుకో. ఓకే, రెడీ. ట్రై చేద్దాం. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. లక్షలో ఎన్ని సున్నాలు ఉంటాయి? 1. తెలుగు అక్షరమాల్లో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 2. గుడిసె పైకప్పు దేనితో కప్పుతారు? నీళ్ళతో. గాలిపటం దేనితో ఎగరేస్తారు? డబ్బులతో. స్క్రూలు వేటితో ఫిట్ చేస్తారు? ముక్కుతో. ఇంగ్లీష్ ఎక్కడ నేర్పుతారు? ఇంట్లో. ఉడత వీపు వైపు ఎన్ని గీతలు ఉంటాయి? 4. నరమాంస భక్షకులు అని ఎవరిని అంటారు? నిన్నే. పాపిడిలో పెట్టుకునే టైమ్ అప్. లక్షలో 1 సున్నా ఉంటుందా? తెలుగు అక్షరమాలలో 2 అక్షరాలు ఉంటాయి. ఏంటవి? ఒకటి నువ్వు, ఒకటి నేను. 2 దాంతో త్రివిక్రమ్ గారు సినిమా తీశారు. ఓ షిట్. కరెక్ట్ ఆన్సర్ చెప్పాను కదా సుమా. కరెక్ట్ ఆన్సరా? సరే అనుకుంటుంది. తెలుగు అక్షరమాల్లో 2 ఉన్నాయి అనుకుంటుందా? తెలుగు నేర్పలేదు ఇప్పటి వరకు ఇంటెలిజెంట్ అనుకున్నానే, మెంటలిజెంట్ అని ఇప్పుడే తెలిసింది నాకు. అంటే ఇంగ్లీష్ ఇంట్లో నేర్చుకుంటుంది కదా, తెలుగు మర్చిపోయింది కదా. గుడిసె పైకప్పుని నీళ్లతో కప్పుతారు. గాలిపటం డబ్బులతో ఎగరేస్తారు. అబ్బా, మీకు ఎందుకమ్మా ఇంకా నెక్లెస్లు? డబ్బులతో గాలిపటాలు ఎగరేసే వాళ్ళు మీరు. ఎక్కడ తీసుకోవట్లేదు, ఏం చేయమంటే అందుకే దాంతో పతంగ తయారు చేసి వేస్తున్నా. బాగుందా నెక్లెస్? నాకు చాలా బాగుంది. థ్యాంక్ యూ. స్క్రూలు ముక్కుతో బిగిస్తారు.
ఇంగ్లీష్ ఎక్కడ నేర్పుతారు? ఇంట్లో నేర్పించారు నేర్పిస్తారు, అమ్మ వాళ్ళు నేర్పిస్తారు. ఓకే, హోమ్ ట్యూషన్స్ కూడా జరుగుతాయి. ఊడత వీపు పైన 4 గీతలు ఉంటాయి. రాముడు 3 పెడితే ఈవిడ ఇంకోటి యాడ్ చేసింది. నరమాంస భక్షకులు అంటే నేనే రా, నీ చెయ్యి కొరకు తింటా. ఆల్రెడీ నా దండ తినేసావు కదా. ఇవి కాదు, నాకు అవి కావాలి. ఏమీ లేదు, తిండే కొంచెం బాగా నెల రోజులు తినేసి నాకు కనపడు, అప్పుడు తింటా. ఇప్పుడు ఏముంది అక్కడ? కడ్డీలు తప్ప కాకరపోతుల్లో ఉన్నాయి. 7 రాంగ్ చెప్పావు. నువ్వు 8 అని చెప్పావు కదా, మరి 7 చెప్పావు. నేను ఎందుకు ఇవ్వాలి? పర్లేదు, తర్వాత ఇవ్వను ఇప్పుడు. కానీ నేను మాట మీద నిలబడతాను కాబట్టి, నేను నువ్వు 7 చెప్తే నేను ఇస్తాను అన్నాను కాబట్టి నీకు ఇచ్చేస్తున్నాను, తీసుకో. థ్యాంక్ యూ. దానం చేసేస్తున్నా. నా చేత్తో కాకపోతే కాళ్ళతో వేస్తానా? వేసే ట్రై చేయొచ్చు ఒకసారి. మాంగళ్యం తంతునామేనా మమ జీవనేత్రా నందే పెళ్లికి బాగా తొందరగా ఉన్నట్టుంది నీకు. నెక్లెస్ వేస్తే పెళ్లిళ్ళు అవ్వవు. తాళి కొట్టు 3 ముళ్ళు. మీరు అలాగే డిఫరెంట్. మేము డిఫరెంట్. అవునా? నీకు అలాగే అయిపోయిందా అయితే పెళ్లి? ఎప్పుడో. అదిగో నెక్లెస్ వేసుకొని వచ్చావు. సో ఈ రౌండ్ పూర్తి అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ వారేవా ఏమి ఫేస్. ఇప్పుడు వారేవా ఏమి ఫేస్ లో 4 మొహాలు చూపిస్తాము. చూడు అస్మా, ముందుగా నీకే మొహాలు. ఏ ఎన్టీఆర్, బి మహేష్ బాబు, సి కళ్యాణ్ రామ్, డి రమ్యకృష్ణ. ఫైనల్. ఏ నుంచి చూద్దాం. ఏ ఎన్టీఆరా? ఎస్. చూద్దాం. ఏ ఏమైంది? ఏమైనా కరిచిందా నిన్ను? ఎందుకు కరిచావు? ఎన్టీఆర్ అలా చూసినా కదా కోపంగా వాళ్ళందరినీ తిట్టు అని అన్నారు, అందుకే ఒక ఓ వేసుకున్నాను. అన్నావా? ఏం చేయ, నువ్వే కదా అన్నా సుమా ఇలా కాకరపోతులు అన్నానని, అందుకే నేను నీకన్నా సన్నగా కాకరపోతులా ఉండేదాన్ని పెళ్ళప్పుడు. అయితే ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకోమంటావా సుమా? తర్వాతే నేను ఫ్లవర్ పాట్ లా తయారయ్యా, చిప్పటిలా తయారయ్యా ఇలా. ఓకే, నెక్స్ట్ మహేష్ బాబు చూద్దాం. తిరిగే దిమ్మ తిరిగే దుమ్ము దుమ్ముగా దిమ్మ తిరిగే కొంచెం నవ్వుతూ చేయొచ్చుగా అస్మా, నీ సొమ్మేం పోతుంది? నవ్వవయ్య బాబు అని ఒక పాట వేసుకుంటే అప్పుడు నవ్వుతాం. నెక్స్ట్ కళ్యాణ్ రామ్ చూద్దాము. అండ్ జి రమ్యకృష్ణ. రమ్యకృష్ణ కాదని నాకు కూడా అనిపిస్తుంది. డౌటే. ఎవరంటారు? కృతి కర్బంద. చింతాక్ తక్ చితాక్ చితాక్ చింతాక్ తక్ తా చింతాక్ తక్ చితాక్ చితాక్ చింతాక్ తక్ తా. 3 కరెక్ట్ గా చెప్పావు. 30 పాయింట్లు. ఇప్పుడు నిహారిక చూడు. నువ్వు ఇంక మూస్తే అస్సలు కనిపించదు. కళ్ళజోడు పెట్టారు. ఆ కళ్ళజోడు తీసి నువ్వు పెట్టుకొని చూస్తే బాగా కనిపిస్తారని నాకు అనిపిస్తుంది. ఓకే 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 అని మీరు మనసులో అనుకుని ఓకే అనకూడదు. చెప్పమ్మా. అన్ని చెప్పి ఓకే అనాలి. ఏ నాగ చైతన్య, నెక్స్ట్ బి సమంత, సి అఖిల్, డి నిత్య మీనన్. ఫైనల్. ఫైనల్. ఏ నాగ చైతన్యనా? కాదేమో. ఏ నాగ చైతన్య కూడా కాదు. ఏ నాగ చైతన్య కాదు. బి సమంత, సి అఖిల్, డి నిత్య మీనన్ అయితే కాదు సుమా. నిత్య మీననే. నిత్య మీనన్ కాదు. ఏ నాగార్జున చూద్దాం. నాగార్జున. గోవింద గోవింద నాగార్జునకి నాగ చైతన్యకి రగడాకి దడాకి ఉండేటువంటి తేడా ఉంది. బి సమంత. సమంత కరెక్ట్. కరెక్ట్. చూద్దాము. కరెక్ట్. సి అఖిల్. ఇది కరెక్టే కదా? కరెక్ట్. చూద్దాం. కరెక్ట్. అండ్
అండ్ డి ఎవరు నాట్ ప్రియ పాయింట్. ప్రియమణి అన్నారా మీరు? నిత్యమేనని అన్నారు. కాదు, ఎవరంటారు? నేను అనుకుంటున్నా అఖిల్ సినిమాలో హీరోయిన్ అనుకుంటున్నా. అఖిల్ అదే నిత్యమేనని. అఖిల్ సినిమాలో హీరోయిన్ అనుకుంటుంది కానీ నేను మాత్రం నిత్య మీనన్ అనుకుంటున్నాను. నిత్య మీనన్. చూద్దాం. గుండె జారి గల్లంతయ్యిందే నీ సొగసే చూసి గుండె జారి గల్లంతయ్యిందే అరే 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 గుండె జారి గల్లంతయ్యిందే అరే అరే అరే. అలా మొత్తం 3 కరెక్ట్, 30 పాయింట్లు తీసుకో. ఏమిటిది? ఫస్ట్ రౌండ్ లో 70 70 70 70, సెకండ్ రౌండ్ లో 30 30. ఇక్కడ ఏంటో మరి శ్రీదేవి చూడు. టూ ఇలియానా, 1 నిఖిల్, 2 అనుష్క, 1 నిఖిల్, 3 4 శ్రియా, D pass సుమా, C pass. C pass, A నిఖిల్, B అనుష్క, C pass, D శ్రియా. ఫైనల్ ఫైనల్. ఓకే, ఫస్ట్ ఏ నిఖిల, మంచు మనోజ్. మంచు మనోజా? కాదు నిఖిల్. నిఖిల్. చూద్దాం. ఏ కరెక్ట్. లెక్క ప్రకారం నీకు కూడా 30 పాయింట్లే రావాలి. కాదని అంతకన్నా ఒకటి ఎక్కువ వచ్చింది అనుకో, ఇంకోటి తగ్గించేస్తుంది. ఎలాగో రాదు, ఒకటి చెప్పలేదుగా. చెప్పలేదు సుమా. బి అనుష్క. అనుష్క. తప్పొస్తే మాత్రం కొట్టేస్తా చూద్దాం. మిమ్మల్ని. బి చూద్దాం. సి చెప్పలేను. ఈ అమల. అమలా కాదు. కాదు. కృతి సోనన్. అమలా నేను డింపుల్ చూసి అనుకుంటున్నా అమల అని. ఏంటబ్బా అస్సలు అంత చిక్కట్లేదు. అది సప్తగిరి ఉంటాడుగా మూవీ. నువ్వే అనుకుంటా సుమా. నేను కూడా కాదబ్బా. సలోని కాదు. ఈ ముక్కు హన్సిక. అమల. అమల. ఏ దిమ్మ తిరిగే దీన్ని బట్టి- తిరిగే. దీన్ని బట్టి మనకు అర్థమైన విషయం ఏంటంటే ఎప్పుడైనా సరే నాగార్జున గారు అమల గారు వచ్చినప్పుడు మనం నాగార్జున గారినే ఎక్కువ చూస్తున్నామని. డి రంభ. శ్రియ అన్నావు నువ్వు. శ్రేయ. శ్రీయానే అనుకుంటున్నాను. రంభ అనుకుంటున్నాను సుమా. కాజల్ అనుకుంటున్నాను నేను. నో. చూద్దాం. ఏ కాజల్. సారీ, కరెక్ట్. 30 రావాలి ఈ రౌండ్ లో. లెక్క ప్రకారం నీకు 20 వచ్చింది. నువ్వు చూడు ఇప్పుడు. ఒకటి కూడా రాదు. గోవింద గోవింద. హే, మనకి రీ రికార్డింగ్ అవసరం లేకుండా ఈమె పాటేసుకుంటుంది. ఒక పేరు కూడా తెలియదు నాకు. ఒక పేరు కూడా తెలీదా? వాళ్ళే ఇందాక సుమా అడిగారు. సి ఒక్కటే తెలుసు. సి రామ్. ఏ తెలియట్లేదే. డి రకుల్. సి రామ్. ఆ, ఆ రెండు తెలియదు. వెళ్ళిపో. ఫైనల్. ఏ బి తెలియదంట, ఓన్లీ సి మాత్రమే కరెక్ట్ గా చెప్పింది. డి ఒక గోలీ వేసింది. ఏ ఎవరికైనా తెలుసా? చాలా ఈజీ కదా. ఏ అంజలి. ఏ అంజలి. అంజలి. అది ఏ చూడండి. అంజలి? అంజలి కరెక్ట్. ఓ అంజలి. ఇది పోయిందా? ఇప్పుడు బి. బి జెనీలియా. ఎవరు? హాసిని. హాసిని జెనీలియా. చూద్దాం. ఇది కూడా పోయిందా? సుమా, ఇప్పుడు నేను సి. సుమాని చూశాను సుమా. నువ్వు కరెక్ట్ చెప్పావు. Yeah. సి. My favorite heroine. రామ్. కనీసం ఇదైనా కరెక్ట్ అయితే నీకు 10 పాయింట్లు వస్తాయి. చూద్దాం. Yeah. కరెక్ట్. కరెక్ట్. అండ్ డి. డి నువ్వు చెప్పింది శ్రియా కదా? రకుల్ ప్రీత. అమలా పాల్. అమలా పాల్ కాదు. అమలా పాలే. కళ్ళు చూడు. చూడు అలా. 10 పాయింట్లు. 10 నా వల్ల. ఏను బీను నువ్వు చెప్పకపోవడం నా వల్ల. అందుకే ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ లో నిజామాబాద్, పశ్చిమ గోదావరి లీడ్ లో ఉన్నారు.
నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మాళి వదల. వదల బొమ్మాలి వదల. మెమరీ గ్రిడ్ వస్తుంది, అన్ని పిక్చర్స్ చూసి గుర్తు పెట్టుకొని బజర్ నొక్కండి 3 క్వశ్చన్ మార్కులు వచ్చినప్పుడు. చూడండి. అల్లం, టీ, డోనట్, బన్ను, వాచ్, చీపురికట్ట, సీడీ, ఫ్యాను, స్టీరింగ్, నెక్లెస్. నిహారిక. అల్లం. సెకండ్ వచ్చేసి చెప్పు. సెకండ్ వచ్చేసి అదే టైమా. అట్లే ఎవరికైనా తెలుసా? సెకండ్. వాచ్. థర్డ్ ఫ్యాన్. థర్డ్ గుర్తుంది ఫ్యాన్. 1 అల్లం, రెండోది వాచ్, మూడోది ఫ్యాన్. నిహారిక -10. నువ్వు ఈ 10 పాయింట్లు ఈ ముగ్గురులోంచి ఎవరో ఒకళ్ళకి ఇవ్వాలి. ప్లీజ్ నాకు ఇవ్వా. 198 ఎవరికి ఇస్తావు? ప్లీజ్ నాకు ఇవ్వ. నీకు ఇచ్చేద్దాం. పాపం Thank ఇప్పుడే you. డిప్రెషన్ లో ఉందిగా. తులసి 10. ఆనందం ఆగట్లేదు. కలిపేసేయాలనిపిస్తుంది. ఆడకుండా పాయింట్లు వస్తే ఆ కిక్కే వేరప్ప. అది సౌండ్. నెక్స్ట్. గుడి, వెల్లుల్లిపాయ, టానిక్, కళ్ళజోడు, సైకిలు, మెదడు, సమోసా, బ్రెడ్, రైస్ కుక్కర్. అస్మా. టెంపుల్, వెల్లుల్లిపాయ, టానిక్. చూద్దాం. ఫస్ట్ టెంపుల్, 2 వెల్లుల్లిపాయ, 3 టానిక్. కరెక్ట్. 10. తర్వాత మెమరీ గ్రిడ్. బౌల్స్, ఎస్ ఆకారం, షూజు, బల్బులు, షిప్పు, గన్ను, వినాయకుడు, మగ్గులు, మొక్కజొన్న. అస్మా. అయిపోయింది. ఎవరికి వస్తున్నాయి పాయింట్లు? పోయింది. ఎవరికైనా తెలుసా? సెకండ్ షిప్. సెకండ్ షిప్. ఫస్ట్ ఏంటి? థర్డ్ ది బ్రెయిన్. ఫస్ట్ ది నేను మర్చిపోయాను. ఇందాకే కళ్ళజోడు. గుర్తుండి. చూద్దాం. బల్బులు, షిప్పు, గన్ను. -10. ఎవరికి ఇస్తావు? ప్లీజ్ 90, 90, 90. నువ్వు ఒక్కదానివే 100. అస్మా. ఎవరిని నీతో Please. సమానంగా ఇచ్చానుగా నేను. తీసుకొస్తావు? ప్లీజ్ శ్రీదేవి. థ్యాంక్ యూ అస్మా. శ్రీదేవి 10. ఎందుకు శ్రీదేవికి ఇచ్చావు? అందరికి 90 ఉన్నాయి కదా. అవును. నాకు ఇవ్వచ్చుగా. ఒకరు ఫీల్ అవుతారు కదా. అట్లా కాదు. మరి నెక్స్ట్ శ్రీదేవి. రౌండ్. ఈసారి ఎప్పుడు నేను పోతే అప్పుడు నీకు, అప్పుడు నీకు. సరే ఈసారి మళ్ళీ సరే, తప్పు మళ్ళీ చెప్తుంది. తప్పు మళ్ళీ తప్పు చెప్తాము. చెప్తుంది. ఓకే. కావాలని చెప్తారు. నెక్స్ట్. బుట్ట, బర్గరు, ప్రింటర్, గన్ను, టెలిఫోను, షూజు, మొక్క, నిమ్మకాయ, ఫ్యాన్. నిహారిక. చెట్టు, నిమ్మకాయ, ప్యాన్. చెట్టు, నిమ్మకాయ, ప్యాన్. ఓకే. చెట్టు ఏ, నిమ్మకాయ, ప్యాన్. కరెక్ట్. 10. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. తదుపరి రౌండ్ రాస్కోరా సాంబా. ఓకే. ఇప్పుడు డైలాగ్ వినిపిస్తాము. క్వశ్చన్ అడిగినప్పుడే బజర్ నొక్కాలి. డైలాగ్. నాకు తెలిసి మనుషుల్లో 4 జాతులున్నాయి. తినేదానికన్నా ఎక్కువ పండించేవాడు,
కనీసం తిన్నంత మాత్రం పండించేవాడు, పండించే కెపాసిటీ లేక అడుక్కు తినేవాడు. ఈ ముగ్గురిని దోచుకు తినే 4వ జాతి ఒకటి ఉంది, లోఫర్ జాతి. ఈ డైలాగ్ చెప్తున్న హీరో ఎవరు? నిహారిక. నాగ చైతన్య. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. ఈ డైలాగ్ ఏ సినిమాలోది? నిహారిక. ఎవరు చెప్పకండి బయటికి. పాస్ట్ శ్రీదేవి. బెజవాడ. బెజవాడ కాదు, పాస్ట్ తులసి. దోచేయ్. నాగ చైతన్య దోచే అన్నాడు కాబట్టి నువ్వు దోచే అనేసావా? కాదు, పాస్ట్ అస్మా. ఆటో నగర్ సూర్య. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. నాకు తెలిసి ఆడవాళ్లలో 4 జాతులున్నాయి. 1 వాళ్ళ డబ్బులతో షాపింగ్ చేసుకునేవాళ్ళు. 2 బాయ్ ఫ్రెండ్ డబ్బులతో అడుక్కొని మరీ వాళ్ళు షాపింగ్ చేసేవాళ్ళు. 3 బాయ్ ఫ్రెండ్ ని ఏడిపించి మరీ షాపింగ్ చేసేవాళ్ళు. ఇక 4వ జాతి అతి భయంకరమైన జాతి, అదే భార్య జాతి. లాక్కొని మరి బెదిరించి మరీ షాపింగ్ చేసే జాతి ఇదే. నెక్స్ట్ డైలాగ్. నోరు మూసుకొని ఉండలేవా? ఏమండి, నా గాజులు వేసుకున్నాడు, నా చీర కట్టుకున్నాడు, బొట్టు పెట్టుకున్నాడు, పువ్వులు పెట్టుకున్నాడు, పసుపు రాసుకున్నాడు అని నోటుకొచ్చినట్టులా వాగావనుకో, కోసేస్తా. నాకు ముఖ్యమైన పనుంది, అది పూర్తయ్యాక నేనే వెళ్ళిపోతాను. ఆ లోపు నన్ను ఏమైనా కెలకాలని ప్రయత్నించావు కానీ భయపెడుతూ నవ్వించిన సినిమా అబ్బాయిది. ఈ డైలాగ్ చెప్తున్న హీరో ఎవరు? అస్మా. లారెన్స్. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. కాంచన సినిమాలో లారెన్స్ తల్లిగా ఎవరు నటించారు? అస్మా. కోవేశ్వర్ల. కామెడీ తీసే. అనురా, నేనే ఇప్పుడు కాంచన. నేను కాంచన. నేను కాంచన. హే, నోరు మూసుకొని ఉండలేవా? హే, చీర కట్టుకున్నాడు, గాజులు వేసుకున్నాడు, బొట్టు పెట్టుకున్నాడు, పసుపు రాసుకున్నాడు, పువ్వులు పెట్టుకున్నావు అని నోటికొచ్చిందంతా వాగావనుకో, నెక్లెస్ లాగేసుకుంటా. ఇప్పుడు నువ్వు కాంచనవిరా, వెళదాం కొనరా. తోమని నాకు తోముకునే అలవాటు లేదు. ఓ, నువ్వు తోమ్ దయ్యానివి కాదా? తడిగడతా తోమ్ తడికడతా. ఓ, తడిక దయ్యానివి అనమాట. వచ్చిన పని కానిచ్చే వెళ్ళు. చూడు, చూస్తున్నాగా, చీర కట్టుకున్నాను, గాజులు వేసుకున్నాను, పసుపు రాసుకున్నాను, బొట్టు పెట్టుకున్నాను కాదు, కాంచన. కాంచన. హాయ్ కాంచన, వాట్సాప్ నంబర్ ఇచ్చేసేలేవా? నీ పిచ్చి తగ్గిపోతుందిలే, వెళ్ళు. నెక్స్ట్ డైలాగ్. కోర్టులో మీ మాయ లాయరు, ఇంట్లో మీ అత్తయ్య గారు జడ్జి, వీళ్ళకి 2 పిల్లలు, 2 తమ్ముళ్ళు, 2 పెళ్ళాలు. నా అభిప్రాయం 2కి తిరగ పెళ్ళమని. మా అత్త గురించి చెప్పారు, ఇంట్లో చెత్త గురించి అవసరం లేదు. సార్, ఈ డీటెయిల్స్ అన్ని తెలుసుకోకుండా మీరు ఏం ప్లాన్ చేస్తారు? మీ అత్తగారిని ఎలా తీసుకెళ్తారు? రాముడు సముద్రం దగ్గరికి వెళ్ళాక బ్రిడ్జ్ ఎలా కట్టాలో ప్లాన్ చేశాడు, కానీ అడవిలో ఉండగా బ్రిడ్జ్ ప్లాన్ తీసుకుని సముద్రం దగ్గరికి వెళ్ళలేదు. ఈ డైలాగ్ ఉన్న అత్తారింటికి దారేది సినిమా డైరెక్టర్ ఎవరు? నిహారిక. త్రివిక్రమ్ శ్రీనివాస్. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. అత్తారింటికి దారేది సినిమాలో సమంత తండ్రిగా ఎవరు నటించారు? అస్మా. పాస్ట్ నిహారిక. రావుగోపాలరావు గారి కొడుకు అని తెలుసు కానీ ఆయన పేరు తెలియదు. పేర్లు చెప్పాలమ్మా. చిరంజీవి గారి కొడుకు, నాగార్జున కొడుకు అనకూడదు. పాస్ట్ శ్రీదేవి. రావు రమేష్. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. నెక్స్ట్. మరి నీ కాబోయే పెళ్ళం పెళ్ళెప్పుడో? లవ్వా అరేంజ్డా? లవ్ అరేంజ్డ్. అంటే ముందు మేము లవ్ చేసుకుంటాం, ఆ తర్వాత మా 2 నెలల్లో పెళ్లి అరేంజ్ చేసుకుంటారు. మరి అమ్మాయిని చూసుకున్నావా? చూస్తున్నాను. ఆ పని మీద ఉన్నానక్క. పోనీ అమ్మాయి ఎలా ఉండాలో చెప్పు, మా వాళ్ళలో ఎవరన్నా ఉన్నారేమో వెతికి పెడదాం. తను నవ్వితే చందమామకి సొట్టపట్టట్టు ఉండాలి. కురులు ఈ బారుండి అగరొత్తులు పొగలా ఉండాలి. నేను చెప్పే మాటలు వినే ఆ చెవులు సంఖల్లా ఉండాలి. నన్ను చూసే ఆ కళ్ళు నక్షత్రాల మెలమెల మెరవాలి. చేతులు మునక్కాడలా, కాళ్ళు పట్లకాయల్లా ఉండక్కర్లా. రావులమ్మా. ఊరుకున్నా. ఈ డైలాగ్ ఏ సినిమాలోది? తులసి. భద్ర. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. ఈ డైలాగ్ ఉన్న భద్ర సినిమాలో హీరోయిన్ ఎవరు? అస్మా. మీరా జాస్మిన్. కరెక్ట్, 10.
ఇప్పుడు మీరు రవితేజ అమ్మాయిని వర్ణించినట్టుగా మీరు కోరుకునేటువంటి అబ్బాయిల్ని వర్ణించాలి. అస్మా చెప్పు, ఆ అబ్బాయి ఎలా ఉండాలి? ఒక్క మాటలో చెప్పనా సుమా? లేదు, 10 మాటల్లో అయినా సరే వాడి ఫేస్ వరకు వర్ణించు. రాజీవ్ కనకాలలా ఉండాలి. వెళ్ళి నో వేకెన్సీ. నూరా ప్రస్తుతానికి ఇంకా బొమ్మ గీయలే. చెప్పండి. ఇంకా బొమ్మ గీయలే, పేపర్ ఇంట్లో పెట్టొచ్చా. ముక్కు కొంచెం చప్పిడిగా, చెవులు కొంచెం డొప్పగా, జుట్టు ఎలక్ట్రిక్ వైర్లలో రింగులు తిరిగినట్టుగా. రాజీవ్ గారు అలా ఉండరుగా సుమా. నోరు పనసపండు తొనల్లా, తీయగా. కళ్ళు అడిగింది రాజీవ్ గుడ్ల కనకాల గోబల్లా. గారి పోలికలు కాదు సుమా. మీకిద్దరికి వస్తారు చూడు, వస్తారు. నాకు వేట పంపించిన తర్వాత సుమా నీకు పెళ్ళైపోయిందా? సెట్ అయింది సుమా. సెట్ అయిందా? నీకు ఇంకా ఆయన కాలేదు. ఒకసారి హాయ్ చెప్పవా? నీకు సుమా, నేను బీటెక్ ఒకసారి మా వారికి హాయ్ చెప్పవా? ఉడ్బికి No. ప్లీజ్ సుమా. సుమా సుమా ప్లీజ్ సుమా. పేరేంటి? ఇర్ఫాన్. ఇర్ఫాన్. హాయ్ ఇర్ఫాన్, హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ముందు ఉంటుంది. ఎవరికి రీసెంట్ గా మ్యారేజ్ అయింది ఇక్కడ? నిహారిక. ఎలా ఉంటాడు మీ ఆయన? మనిషిలా. ఎవరికి ఎలా ఉన్నా నాకు మాత్రం హ్యాండ్సమ్ హీరోలాగా ఉంటాడు. ఎవరికి ఎలా ఉన్నా అంటే ఆల్రెడీ డౌట్లు వస్తున్నాయి ఇక్కడ. పేరేంటి? ఈశ్వర్. ఈశ్వర్. ఓకే. ఇది సుమా. పాప కూడా ఉంది. ఈశ్వరా? అంట. మీరు పెట్టకి ధూళి పెట్టకి రూట్ ఒకటి అంటుంటాడా? అన్నట్టు దీనికి స్నేహం లేదు. 1.5 year పాప కూడా. 1.5 year పాప. పెళ్ళయి 2 years అయిపోయింది. రీసెంట్ గా పెళ్ళైంది 2 years అయితే. ఎప్పుడు ఫ్రెష్ గా ఫీల్ అవుతాం నీకెందుకు? సార్. నీకెందుకు? పెళ్లి చేసుకోమంది. మా పెళ్లి చేసుకోలేదు సుమా, కాబట్టి వేరే వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యాయి. ఎప్పుడు ఫ్రెష్ గా ఫీల్ అవ్వాలిగా. నీకు నేను ఇంకా చదువుకుంటున్నా సుమా. మంచి చదువుకో, తర్వాత చదువుకోవడానికి ఏం ఉండదు. పెళ్ళైనా చదువుకోవచ్చు. అప్పుడే ఎందుకు సుమా కష్టాలు? సుమా సబ్జెక్ట్ తెలియట్లేదు, కష్టాలు వాళ్ళకి. వాళ్ళకి మనకి కాదు. మనం కష్టపెట్టేవాళ్ళు, వాళ్ళు అంటే వీళ్ళు కష్టపడేవాళ్ళు. handsome hero ని, మీ హ్యాండ్సమ్ హీరోని మీరు కష్టపెడుతున్నారు అనమాట. ఆఫ్ కోర్స్, ఇందులో డౌట్ ఏముంది? ఆ రోజుల్లో అలా ఉండేవారంట. ఈ రోజుల్లో ఒక్కొక్కసారి ఇలా ఫోన్ ఉన్నారు. ఎత్తారు, అప్పుడు మనం ఏం చేస్తాం? వాట్సాప్ లో మెసేజ్లు పెడతాం ఏమని? చూసుకోమని. లాస్ట్ సీన్ 8 ఉంది. నువ్వు ఇప్పుడు దాకా ఏం చేస్తున్నావు? ఈ మధ్య భర్తలు కూడా చాలా తెలియలేకపోయి ఆన్లైన్లో లాస్ట్ సరే సీన్ ఇప్పుడు తీసేస్తున్నారు. ఓకే, ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ వచ్చి తీసుకెళ్ళు. ఇర్ఫాన్ కోసం ఒక మంచి గిఫ్ట్ పట్టుకెళ్ళు. హే నీ చేతుల మీదుగా ఇవ్వా? ఇర్ఫాన్, నీ చేతుల మీదుగా ఇవ్వవా? ఏం కావాలి? ఇదా? నా చేతుల మీదుగా ఇమ్మన్నా. థ్యాంక్ యూ. నీకు ఇర్ఫాన్ కి టీ కాచుకోవడానికి, ఓ థ్యాంక్ టీ యూ. దాచుకోవడానికి. థ్యాంక్ యూ. దాచుకోవడానికి తాగద్దా? ఆ కాచుకోనేది వేరే గిన్నె, ఇది దాచుకునే గిన్నె. ఓకే థ్యాంక్ యూ. నువ్వు రామ్మా. నీకేం కావాలి? ఈశ్వర్ కి నీకు. మీరు చెప్పండి, పెళ్ళైన వాళ్ళం ఏది ఎక్కువ ఉపయోగపడుతుందో. పెళ్ళైన వాళ్ళకా? మీ ఆయనకైతే చపాతీలు చేసే బాధ తప్పుతుంది కాబట్టి అది తీసుకెళ్ళి. పావట్లే ఇంట్లో అలవాటు చెయ్యి, లేకపోతే ఇదే అయిపోతుంది. నా గతి పడుతుంది నీకు. ఓకే, ఇప్పటి నుంచే పిండి పిసికించు. రొట్టి మేకర్ తీసుకెళ్ళి. సుమా, రాజీవ్ కనకాల గారికి పూరీలు పెడుతున్నావా నువ్వు? ఏంటి? పూరీలా? పూరీలు పెడుతున్నావా? సుమా, మా ఆయన పూరి ఫ్యాన్. మీ ఆయన పూరి పూరి ఫ్యానా? fan. పూరి జగన్నాథ్ సినిమాలు అన్ని చూసాడా? అన్ని చూసాడు. ఓకే, తీసుకెళ్ళి. పూరి సినిమా Thank you. చూడమని కానీ పూరీలు చేయొద్దని చెప్పమ్మా. అమ్మా దామ్మా శ్రీదేవి, చెప్పు ఇది సుమా, తీసుకెళ్ళిపోయి ఏం తీసుకెళ్ళిపోలే. నేను ఇది ఏయ్, తీసుకెళ్తా. తీసుకెళ్ళు. ఇది తీసుకెళ్తా సరే, సుమా. తీసుకెళ్ళు. నా తులసి, నీకు ఇదే మిగిలిందిరా. వాళ్ళ రేపు పొద్దున్న పెళ్ళయ్యాక ఎలాగో పెళ్లి చూపులు పెళ్లి చూపులు కావాలి. అవును, పట్టుకెళ్ళు. ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఓకే, మీ గేమ్ చూడండి జాగ్రత్తగా. గోళీలాట. ఇక్కడ మీరు ఒక గోళీ వేస్తున్నారు. ఏయ్, అది ఇక్కడి నుంచి పడుతుంది. రెడీగా ఉండండి. రెడీ రెడీ. పక్కదారిలో నుంచి వెళ్ళిపోయింది. గోళీ, మీ అదృష్టం బాగుంటే ఈ గోళీ ఇక్కడి నుంచి ఎందుకు వెళ్తుంది అట్లా? మెల్లిగా పంపించాలి గోళీని. ఓకే, అది. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి పెట్టాలి. ఇక్కడ మీరు పట్టుకునేటప్పుడు మాత్రం ఇలా పెట్టుకోవద్దు, ఆంచకూడదు, దూరంగా పెట్టాలి. ఓకే, సింపుల్ గేమ్, బాగా ఆడండి. 1 2 3 గో. నాలాగాడావు. స్లోగా పెట్టు, అప్పుడు అది ఫాస్ట్ గా వస్తుంది. అంతే.
20 seconds more. టైమ్ అప్. 1 2 3 4 5 50 పాయింట్. One, two, three, go. ఏది తీసుకోవాలో తెలియక సతమతం అవుతున్న శ్రీదేవి. Yes, come on. అయ్యో, లాస్ట్ వరకు వచ్చి క్లైమాక్స్ పాడు చేసేసింది ఆ గోలీ. 20 seconds more. టైమ్ అప్. టైమ్ అప్ అయిన తర్వాత పెట్టింది. సో 1 2 3 4 5 50 పాయింట్. One, two, three, go. షిలోగా ఎక్కువ తలుచుకుంటున్నట్టున్నావు ఇర్ఫాన్. ఇర్ఫాన్ ఎక్కువ తలుచుకుంటున్నావు. అమ్మయ్యా. Ten seconds more. ఈలోగా ఇంకోటి వేసేసుకొని వెళ్ళిపోవచ్చుగా, తిరుగుతూ ఉంటుంది. 1 2 3 4 5 50 నీకు కూడా. నిజామాబాద్ వాళ్ళు గెలవాలంటే టార్గెట్ 88 గోళీలు. ఇవాళ నిజామాబాద్ గెలుస్తారా, పశ్చిమ గోదావరినా? ఎవరు గెలుస్తారు? నిజామాబాద్ వాళ్ళే గెలుస్తారు. పశ్చిమ గోదావరి జిల్లా గెలుస్తుంది. చూపించు నీ తడాకా. నేను చూపించాక నా తడాకాగా చూపించింది. రెడీ 1 2 3 గో. అటు 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 అంతే. అమ్మా ఫస్ట్ పడిపోయింది కదా నీకైతే. ఫస్ట్ నువ్వు ఫస్ట్ ఏమో ఇర్ఫాన్ ఇర్ఫాన్ అనుకునేలోగా 3 పడలేదు నీకు అక్కడ. అదిగో కింద పడింది. ఒకటోసారి. కమాన్ ఇంకంతే. కమాన్ నిజామాబాద్ 2. టైం అప్. అబ్బాచా చాలా టైం ఉంది, ఆడు అలాగే. 2 3 4 పడింది. కమాన్ కమాన్. నీ కుళ్ళు కళ్ళతో చూసావు నువ్వు. 30 seconds more. 30 seconds. చూడు. కమాన్ కమాన్ నిజామాబాద్. లాస్ట్ 20 seconds. ఇంకా 4. కమాన్ కమాన్. అబ్బా నన్ను పిసికి పిల్లి చేస్తున్నావు. 1 2 3 4 5 ఆనవాయితీ ప్రకారం నీకు 50 పాయింట్లు వచ్చాయి నిజామాబాద్. థ్యాంక్ యూ. అండ్ ఇవాళ విన్నర్ పశ్చిమ గోదావరి జిల్లా అస్మా. నాలో నేను నీలో నేను నువ్వంటే నేనురా, నాతో నేను నీతో నేను నేనంటే నేనురా, ఎంత ఎంత నచ్చేస్తున్నావు చెప్పను, ఎంత ఎంత
కంగ్రాచులేషన్స్, ఇవాళ నువ్వు గీజర్ గెలుచుకున్నావు. ఈ రోజు పశ్చిమ గోదావరి జిల్లా, నెక్స్ట్ ఏ జిల్లానో తెలుసుకోవాలి అనుకుంటే డోంట్ మిస్ స్టార్ మహిళ. బై బై.